ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఈరోజు మన అంశం ఏమిటంటే మరి విశ్వాసంలో శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. ద పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో శక్తి. విశ్వాసంలో శక్తి ఉంది. విశ్వాసంలో ఒక తెలియని అతీతమైన శక్తి ఉంది. అది ఎలాంటి కార్యాలైనా చేయగలుగుతుంది. అది ఎలాంటి పరిస్థితులైనా మార్చగలుగుద్ది. కాబట్టి మనకున్న విశ్వాసం ఏదో ఊరికినే ఏదో నిర్జీవమైందో, జీవం లేందో, శక్తి లేందో కాదు. కానీ ప్రభు మీద పెట్టుకున్న విశ్వాసంలో చాలా అద్భుతమైన శక్తి ఉంది. దానికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ఎలాంటి శక్తి అంటే కొండలను తీసుకెళ్ళి సముద్రాల్లో పెట్టగలదు, మరి ఆ బండ నుంచి నీళ్లు తీసుకురాగలదు, అలాగే సముద్రాలను పాయలు చేయగలదు, చనిపోయిన వారు సహితము లేవనెత్తగలదు, రోగగ్రస్తులను స్వస్థపరచగలుగుతుంది, రోగులను బాగు చేయగలిగిన శక్తి ప్రభు మీద పెట్టుకున్న నమ్మకంలో, విశ్వాసంలో ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా విశ్వాస వీరులుగా, విశ్వాస సంబంధులుగా, మనల్ని విశ్వాసి అని పిలుస్తారు, బిలీవర్స్ అంటారు. కాబట్టి ఆ బిలీవర్స్ లేకపోతే ఆ విశ్వాసం మనలో ఎప్పుడు కూడా మనకు కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన వైపు చూచిన వారి ముఖాలంట ఎప్పటికీ సిగ్గుపడవు, లజ్జింపబడక పోరు. వారి ముఖాలు వెలిగించబడితే వారు ఎన్నటికీ లజ్జింపబడక పోవును. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే దేవుని శక్తిని ఇక్కడ మనం చూపించాలి. దేవుని యొక్క ప్రభావాన్ని ప్రాంతంలో చూపించాలి, మీ జీవితంలో చూపించాలి, మీ కార్యాల ద్వారా చూపించాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి? ప్రభు మీద ఒక విశ్వాసం అనేది మనలో ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేగాని అవిశ్వాసులుగా మనం ఉండటానికి వీలు లేదు. నమ్మాలి. ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? నమ్మాలి. అందుకే దేవుని వాక్యంలో ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూసారా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి ప్లీజ్ చేయటం. విశ్వాసం లేకుండా దేవునికి ఎంత మాత్రం కూడా నువ్వు ఇష్టమో ఉండవు. అంటే దేవుని బిడ్డ ఎవరిని నమ్మాలి? దేవుని ఖచ్చితంగా నమ్మితేనే ఆ యొక్క విశ్వాసంలో ఉంచి ఆ దేవుని శక్తి బయటికి కనపడుద్ది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని నమ్మం, మనం మన కంటికి కనబడే వాటిని నమ్ముతూ ఉంటాం. చాలాసార్లు ప్రభువుని నమ్మటానికి చాలా క్వశ్చన్లు, మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. ప్రభువే నేను చేస్తాను, నేను చేయగలనని చెప్పినా మనమైతే చాలా అపనమ్మకంతో మనం నడుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని యొద్ద వచ్చేవాడు ఏమని నమ్మాలి? తను నమ్మేవారికి ఫలము దయచేవాడు, తను నమ్మేవారిని స్వస్థపరచగలడు, తను నమ్మేవారికి సహాయం చేస్తాడు, తను నమ్మేవారిని విడిపించేవాడు, తను నమ్మేవారిని ఎంత మాత్రం మధ్యలో వదిలిపెట్టి పారిపోయే దేవుడు కాదు. ఈ దేవుడు ఖచ్చితంగా నీ చెయ్యి పట్టుకున్నాడంటే ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు, లేవనెత్తుతాడని మనం ఏం చేయాలంటే నమ్మవలెను కదా. మనం నమ్మాలి. నమ్మితేనే ఆ విశ్వాసంలోంచి ఆ శక్తిని మనం ఏమవుతాం? చూడగలుగుతాం. విశ్వాసంలో శక్తి ఉంది. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో శక్తి ఉంది. నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆ శక్తిని నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకపోతే ఆ శక్తిని నువ్వు చూడలేవు. చాలాసార్లు ప్రభు క్వశ్చన్ చేశాడు, ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడగని వాళ్ళు, అయ్యా నమ్ముతున్నావు. అయితే నువ్వు నమ్మావు కదా, నువ్వు నమ్మిందే ఆ నమ్మకంలోంచి ఏమొస్తుందో తెలుసా? నీకు కావలసిన నువ్వు ఏదైతే నా దగ్గర పొందుకోవాలని వచ్చావో ఆ నమ్మకంలోంచి ఆ శక్తి వస్తుందని
ఆ శక్తి ద్వారా చాలామంది దేవుని కార్యాలు పొందారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని బిడలమైన మనము ఖచ్చితంగా విశ్వాస వీరులుగా మనం మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని దేవుడు అందరికీ ఇచ్చాడు. ఒక వాక్యం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:3. ఈ విశ్వాసం ఏదో కొంతమందికే కాదు, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డకి కూడా దేవుడు ఏం చేశాడు, అందరికీ కూడా తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, అంటే ప్రతి బిడ్డకి కూడా దేవుడు ఏం చేశాడు, విశ్వాస పరిమాణం అంటే ఎంతో కొంత విశ్వాసాన్ని అందరికీ ఇచ్చాడు. దేవుడు అందరికీ నమ్మకాన్ని ఇచ్చాడు. కొంతమంది ఆ విశ్వాసాన్ని వాడుకోవట్లేదు. కొంతమంది ఎంత తెలుసా, కంటి చూపు మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యంగా కొంచెం చేతులు కాళ్ళు చక్కగా ఉండి తల తిరగకుండా చక్కగా తిన్నదంతా అరుగుతూ మంచిగా ఉంటే నేను ఆరోగ్యం అని చెప్తున్నారు. అదే వీటికి వ్యతిరేకంగా ఏదన్నా వచ్చిందనుకో నేను అనారోగ్యవంతుడని పలుకుతున్నారు. కానీ అలాంటి స్థితిలో కూడా ప్రభు మాట పట్టుకుని నేను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలామంది తక్కువ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు, బలహీనుడు ఏమని చెప్పాలంట, బలవంతుడని చెప్పాలంట. దరిద్రుడు ఏమని చెప్పాలంట, ధనవంతుడని చెప్పాలంట. అనారోగ్యవంతుడు ఏమని చెప్పాలంట. కానీ చాలామంది ఈ విశ్వాసంలో శక్తి అనుభవించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ విశ్వాస పరిమాణాన్ని పక్కన పడేసి దాన్ని వాడుకోకుండా ఎంతసేపు వెలుచూపుతో బ్రతుకుతూ ఉన్నారు. రక్షణ పొందిన తరువాత వెలుచూపుతో బ్రతకటానికి వీల్లేదు. నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా, విశ్వాసంతోనే బ్రతకాలి. అలా బ్రతికితేనే దేవుడికి ఇష్టడుగా ఉంటావు. ఎక్కడ లేదో అక్కడ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ లేదో అక్కడ ఏం చెప్పాలి తెలుసా, ఉంది, ఇస్తాడు దేవుడు. అందరూ అనొచ్చు, ఇంత చదివిస్తున్నారు, మీ పిల్లకు ఉద్యోగం వస్తుందా అంటే వస్తుంది, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇన్ని రేట్లు పెరిగిపోయినాయి. అబ్బా, ఆ రోజుల్లో అయితే మీరు ఒక 10 ఏళ్ల క్రితం అయితే ఇక్కడ స్థలం కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు చాలా కష్టం, ఇప్పుడు కొనలేరు మీరు. అవునండి అని ఏకీభవించకూడదు. ఆకాశం ఎవరిది, భూమియు దాని సంపూర్ణత ఎవరయ్యి. కాబట్టి దేవుడు ఇవ్వలేడా? అది దేవుడు ఇవ్వాలి, శక్తి చూడాలి అనుకుంటే, అనేకులకు దేవుని శక్తిని నువ్వు చూపించాలి అంటే నీలో ఏముండాలి, విశ్వాసం. వెలుచూపుని బట్టి నీ మాటలు ఉండకూడదు. చాలామంది వెలుచూపుని బట్టి మాట్లాడతారు, కంటికి కనబడే దానిని బట్టి ఆధారం చేసుకుని మాట్లాడతారు. అందుకే వారి జీవితంలో దేవుని శక్తి ఏమీ కనపడదు. కంటితో కనబడిన దాని మీదే ఆధారపడతారు. కంటితో చూచేదాన్ని బట్టి, చెవులతో విన్నదాన్ని బట్టి, దాన్ని బట్టే వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రభు వాగ్దానాలను బేస్ చేసుకుని మాట్లాడేవాళ్ళు ఈరోజు చాలామంది తక్కువైపోతారు. అలా ఉండడానికి వీల్లేదు. ఎన్ని పరిస్థితులు చెప్పినా మనం ఏం చెప్పాలి తెలుసా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే మనము మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం ఆధారం చేసుకునే మనం సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మాకు ఇస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు నా పరిస్థితి అంతా తెలుసు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. కాబట్టి పరిస్థితులు బట్టి మేము మాట్లాడాం, దేవుని వాక్యాన్ని బట్టి మేము మాట్లాడతాం. దేవుని వాక్యం ఏది చెప్పితే అది మాట్లాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడనుందా, నన్ను దేవుడు సిగ్గుపరచడు, సిగ్గుపడే పరిస్థితి లేదని చెప్పి పలికేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం, విశ్వాసం ఒక్కొక్కరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి, కొంత విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. అందుకే ఏముందో తెలుసా, విశ్వాసం ఎలా పెరుగుద్దని మనం ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా వినుట వలన ఏం కలుగుతుంది, ఎవరి మాటల వల్ల, క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. విశ్వాసం ఎక్కడ దొరుకుద్ది, దేవుని మాటలు వింటూ ఉంటే. రోమా 10:17
దేవుని మాటలు వింటూ ఉంటే మీలో ఏం పెరుగుద్దంట? విశ్వాసం పెరుగుద్ది. కాబట్టి విశ్వాసంలో శక్తి ఉంది. నీ విశ్వాసంలో నీ పరిస్థితులు మార్చగలిగిన శక్తి ఉంది. ఆ విశ్వాసం ఏదో ఊరికినే కాదు. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావా, ఆ నమ్మకం ఒమ్మవుదు. ఆ నమ్మకం నిన్ను హేళన చేయదు. ఆ నమ్మకం నిన్ను తలగానే ఉంచుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మీద పెట్టుకున్న విశ్వాసం నిన్ను పాడు చేయదు, నిన్ను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? మనుషుల మీద కాదు. ఎవరి మీద విశ్వాసం పెట్టుకోవాలి? దేవుని మీద విశ్వాసం పెట్టుకోవాలి. దేవుడు ఆ విశ్వాసం నీకు ఇచ్చాడు, నీలో ఉంది. ఆ విశ్వాస పరిమాణాన్ని నువ్వు పెంచుకోవాలి. నీ యొక్క పరిస్థితి లేవనెత్తగలిగిన విశ్వాస పరిమాణం నీలో ఉండాలి. పరిమాణం అంటే ఏంటి తెలుసా? సపోజ్ వినండి, ఇప్పుడు నీకు ఒక 30 లక్షలు కావాలి. ఆ 30 లక్షలు నీ దగ్గరికి రావాలంటే దానికి తగ్గ ఆ 30 లక్షలు ఎత్తగలిగిన విశ్వాసం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 30 లక్షలు ఎత్తగలిగిన విశ్వాసం నీలో, ఆ ఎత్తగలిగిన పరిమాణం, ఆ కెపాసిటీ, దాన్ని ఎత్తగలిగిన కెపాసిటీ నీలో ఉండాలి. దేవుడు చేయగలడన్న నమ్మకం నీలో ఉండాలి. ఇప్పుడు ఒక 10 రూపాయల గురించి నమ్మటం చాలా ఈజీ. నమ్మేస్తావా? 10 రూపాయలు అంటే ఏముంది గొప్ప విషయం, 10 రూపాయలు ఎవరి నీళ్ళు అడిగిన ఇస్తారు, లేకపోతే అదే 30 లక్షలు అంటే మన సపోజ్ నీ స్వస్థత ఉంది, ఆ స్వస్థతని పోగొట్టగలిగిన కెపాసిటీ కలిగిన విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? పెంచుకోవాలి. నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే నీ కార్యాలు జరగటానికి కావలసిన ఆ విశ్వాసపు శక్తి యొక్క కెపాసిటీ నువ్వేం చేయాలి? పెంచుకోవాలి. ఎలా పెంచుకుంటావు? వినుట ద్వారా ఏం కలుగుద్ది? ఆ కెపాసిటీ పెరుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి గురించి వినాలి? యేసయ్య గురించి వింటూ ఉండాలి. యేసయ్య వాక్యం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం వింటూ ఉండాలి. ఇలా వింటూ ఇలా చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా నీలో ఏమైపోద్ది తెలుసా? రోగాన్ని తీయగలిగిన శక్తి కలిగిన విశ్వాసపు కెపాసిటీ పెరగ్గానే ఏమైపోద్ది తెలుసా? రోగం నీలోంచి పారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పులు నీలోంచి పారిపోతాయి. కాబట్టి దాన్ని నువ్వేం చేయాలి? ఆ కెపాసిటీని పెంచుకోవాలి, ఆ పరిమాణాన్ని పెంచుకోవాలి. ప్రభు ఇచ్చాడు నీకు విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు లేవు. పక్క వాళ్ళు చెప్పండి, మీలో విశ్వాసం ఉందని చెప్పండి. అందరికీ మీలో ఏముంది? విశ్వాసం ఉంది. దాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇప్పుడు బక్కను లావు చేయడానికి ఎంత పెడతారు తిండిలు, అడికి మంచి శ్రేష్టంగా ఆయుకుడు అని, లేకపోతే వెన్నుండలని, సున్నుండలని, నువ్వులు ఉండలని పెట్టండి ఎంతైనా లావు చేయాలని ప్రయత్నం. ఆయన కెపాసిటీ పెంచడానికి, గాలుస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు అన్నట్లుగా. అందుకేం చేయాలి? పెంచడానికి ప్రయత్నం. అలాగే అది శారీరకంగా నీకు ఉపయోగపడుద్ది దృఢత్వంగా ఉండడానికి. కానీ విశ్వాసానికి ఏంటో తెలుసా? ఆ కెపాసిటీ పెరగాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి. ఎందుకో తెలుసా? మనం పోరాడేది ఎవరితో? మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో. నీ వెనక 1000 దెయ్యాలు పడుతున్నాయి, నీ వెనక 100 దెయ్యాలు నిన్ను పాడు చేయాలని, నీ శాంతిని దోచుకోవాలని, నీ ఆరోగ్యాన్ని దోచుకోవాలని, నీ ఆశీర్వాదాన్ని దోచుకోవాలని, నీ కుటుంబాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తూ చేస్తున్నప్పుడు నువ్వెప్పుడు కూడా ఎలాగ ఉండాలో తెలుసా? విశ్వాసంలో చాలా బలంగా దృఢంగా నువ్వు ఉన్నప్పుడు సాతాను గడి వేసే ప్రతి అగ్నిబాణాన్ని విశ్వాసం అనే డాలుతో నువ్వేం చేస్తావు? ఆపేస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే ఆ రక్షణ కవచంలో ఏంటో తెలుసా? విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉండాలి. వాక్యం అనే ఖడ్గం. విశ్వాసం అనే డాలుతో ఏం చేస్తావు? నువ్వు పరిస్థితులన్నీ కూడా మార్చగలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం వినుట ద్వారా ఏం కలుగుతుంది? క్రీస్తుని గూర్చిన మాటలు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఏది వింటావో దాని మీద విశ్వాసం పెరిగిపోద్ది. చెడు వింటున్నావు ఇంకో చెడునే నువ్వు నమ్ముతావు. కాబట్టి యేసయ్య మాటలు వింటూ ఉంటే నీలో తెలియని విశ్వాసం ప్రతి దెయ్యపు కార్యాన్ని కూడా నువ్వేమవుతావు? జయించగలుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో ఏముంది? శక్తి ఉంది. శక్తి. దేర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఏముంది? ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? పెంచుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎలా పెంచుకుంటావు?
ఎలా పెంచుకుంటావు? వినుట ద్వారా ఏం కలుగుతుంది? మీకు విశ్వాసం ఉందా లేదా మీలో? దేవుడు అందరికి ఇచ్చాడా లేదా పరిమాణం? ఆ పరిమాణాన్ని, ఆ కెపాసిటీ నువ్వేం చేయాలి? నీ యొక్క అవసరత తగినట్లుగా, నీ కార్యాలు తగినట్లుగా, నీ పరిస్థితులకు తగినట్లుగా నీ విశ్వాసాన్ని నువ్వే పెంచుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక ఆదివారం మందిరానికి వస్తే విశ్వాసం కొంచెం పెరుగుద్ది, కానీ ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? అంటే నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలంటే నీ నోట్లోంచి ఏ మాటలు రావాలి? ఎప్పుడు కూడా చెప్పండి, ఏ మాటలు రావాలి? ఇప్పుడు అనారోగ్యంగా ఉంటే ఎప్పుడు కూడా ఏం పలకాలి తెలుసా? నేను ఆరోగ్యమే, నేను ఆరోగ్యంగా. ఎవరు ఫోన్ చేసి అమ్మా ఎట్లున్నావంటే దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాను. వాళ్ళకి వేరే న్యూస్ వచ్చింది మీకు అసలు బాగోలేదని, కానీ నీ నోట్లోంచి ఏమొస్తుంది? ఆ మాట ఎవరు విన్నారు? ఇప్పుడు ఎవరు విన్నారు? నువ్వు విన్నావా? పక్కోళ్ళు విన్నారా? పక్కోళ్ళు విన్నారా? నువ్వు చెప్పిన మాట ఎవరు వింటారు? నువ్వు వింటా వినవా? నువ్వు వినగా నీలో ఏం కలుగుతుంది? నువ్వు విన్న మాట హృదయంలోకి వెళ్ళుద్ది. హృదయం నిండిన దాన్ని బట్టి ఏమవుతుంది? నోరు మాట్లాడుద్ది. నోరు మాట్లాడేప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు వింటావు. విన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది? హృదయంలోకి వెళ్ళుద్ది. మళ్ళీ హృదయం నిండిన దాన్ని బట్టి ఏమవుద్ది? నోరు మాట్లాడుద్ది. నోరు మాట్లాడినప్పుడు మళ్ళీ చెవి ఏం చేస్తుంది? వినుద్ది. వినింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళుద్ది? హృదయంలోకి వెళ్ళుద్ది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఏమవుద్ది? మాట్లాడుద్ది. వింటదే మాట్లాడుద్ది. ఒక దినాన్ని ఏమైపోతుందో తెలుసా? నీ రోగాన్ని తీయగలిగిన విశ్వాస పరిమాణము, ఆ కెపాసిటీ లోన పెరిగిపోగానే ఆ రోగ బలం ఏమైపోతుందో తెలుసా? నిర్మూలమైపోయి నువ్వు ఆరోగ్యవంతుడిగా మారిపోతావు. అందుకే జీవమరణాలు ఎక్కడున్నాయి? అది దేనికి స్తోత్రాలు చేయాలి. రోజు నువ్వేం పలుకుతున్నావు? జీవమే పలుకుతున్నావు. కొంతమంది ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, ఇల్లు ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, మంచిగా లేకపోతే ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఎప్పుడు చూసినా లేదు 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 అంటుంటారు. లేదన్న మాట ఏమైంది? చెవుకి నా గుండెలోకి వెళ్ళింది. మళ్ళీ ఏం మాట వచ్చింది? లేదు. మళ్ళీ వింది, లేదు. లాస్ట్కి ఏమైపోద్ది? ఉన్నది కూడా తీసేసే శక్తి దానికి పెరిగిపోతుంది. నీకు లేకుండా అయిపోతావు, రోడ్లు పడిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఎప్పుడు లేదని చెప్పమాకండి. హల్లెలూయా. అబద్ధం చెప్పట్లా. దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని యాక్టివేట్ చేస్తూ దాని పరిమాణాన్ని పెంచుతూ ఉన్నాను. ఒక దినాన అనుకున్న దానికన్నా డబల్ స్థితిలో నడిపించడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. హల్లెలూయా. నిజమే, అనుకున్న స్థితి రావట్లేదు, అనుకున్న బడ్జెట్ రావట్లేదు, అనుకున్న వ్యాపారం జరగట్లేదు, అయినా కానీ మనం ఏం పలుకుతున్నాం తెలుసా? అవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఖచ్చితంగా ఈ నెలలో అనుకున్న దానికన్నా ఎక్కువ, అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు చేస్తున్నాడు. అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ భర్త గారు వచ్చి ఏంటి నువ్వు చేస్తారు ఖచ్చితంగా ఈ నెల జరగదు, రేపు జరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది పిలుస్తావో అది నీ దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది పలుకుతావో అది కళ్ళ ముందు కనపడుద్ది. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళు చెప్పండి, ఏది పలుకుతావో అది కళ్ళ ముందు కనపడుద్ది అని చెప్పండి. ఏది పలుకుతావో అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏది పలుకుతానో అది కళ్ళ ముందు కనపడుద్ది. నా మాటకి, ప్రభువు మీద పెట్టిన విశ్వాసానికి శక్తి ఉంది. కాబట్టి నేను ఏది పలికినా అది కనపడుద్ది. కాబట్టి ఎప్పుడు ఏం పలకాలి? నీకు మేలైన మాటలే పలకాలి. నా పని అయిపోయింది, నా జీవితం ఇంతే, నా తలరాతి ఇంతే, నేను పెళ్లి చేసుకున్నాక ఇద్దరికి ఇదే అయిపోయింది, ఆ ముందు సంబంధం చేసుకున్నా పోయేది, అనవసరంగా దీంట్లో పడిపోయాను నేను, ఈ పిచ్చి మాటలు మాట్లాడదు. అది పిచ్చి సంబంధమైన దాన్ని మంచిగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలాంటిదైనా నిన్ను అనేకులు తలగా చేయగలిగిన దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఆ యొక్క విశ్వాసంలో ఉన్న శక్తి నీలో ప్రవహించాలి అంటే నీ మాటలు మారాలి, నీ చూపు మారాలి, నీ తలంపు మారాలి. ప్రతిదీ ప్రభువుకి అనుగుణంగా మాటలు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, గట్టిగా చెప్పండి, మీ విశ్వాసము, నా విశ్వాసము, నా జ్ఞానమును ఆధారము చేసుకొనక. పక్క వాళ్ళు చెప్పండి, మీ జ్ఞానం ఆధారం చేసుకోవద్దని చెప్పండి. విశ్వాసానికి నీ జ్ఞానానికి సంబంధం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, విశ్వాసానికి నీ జ్ఞానానికి సంబంధం లేదని చెప్పండి.
విశ్వాసానికి నీ జ్ఞానానికి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. విశ్వాసానికి దేవుని శక్తికే లింక్ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసానికి దేవుని శక్తికే లింక్. దేవుని మీద ఫెయిత్, ఆ దేవుని కార్యం జరగాల. విశ్వాసం ప్రభు శక్తి మీదే ఆధారపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మానవ శక్తి మీద ఆధారపడితే అది విశ్వాసం కాదు, అవిశ్వాసం. దేవునికి స్తోత్రాలు. మానవ బుర్ర చూచేదాన్ని నమ్ముద్ది, చూడండి నమ్మదు. ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా నమ్మదు. కానీ దేవుని విశ్వాసం ఏంటో తెలుసా? చూడండి నమ్ముద్ది. ఈరోజు నా స్థితి కొంచెమే, కానీ వచ్చే రోజుల్లో మా స్థితి అలాగే ఎంత మాత్రం కూడా. ఈరోజు నేను అద్దెంట్లోనే ఉంటున్నాను, రాబోయే రోజుల్లో నేను అద్దె ఉంటాం కాదు, సొంత ఇంట్లో నేను ఉంటాను. మళ్ళీ కొంతమందికి నేను అద్దెకి ఇస్తాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంతమంది నాకు చాలామంది ఇలా మాట్లాడుతుంటారు, విశ్వాసులే, వాళ్ళ పేరు విశ్వాసాలే. అయ్యా ఏదో ఒకటి ఆ తల నీడ కొంచెం 40, 30, 20 మంచం పట్టే స్థలం దొరికినా చాలయ్యా అంటే నీ దేవుడు మంచం పట్టే స్థలమే ఇవ్వగలడు అనమాట. అంటే నీ బుర్ర పరిపక్వత కాల. విశ్వాసం మాటలు కాదవి. నేను ఉంటాను, నలుగురికి ఇస్తాను. దేవునికి స్తోత్రాలు చేయలేదు. పక్క వాళ్ళు చెప్పండి, ఏమండి నేను సొంత ఇంట్లో ఉండి నలుగురికి అద్దెకిస్తానని చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి ఈ మాట పలుకుతున్నాను, ఈ మాటే పలుకుతున్నాను. మరి ఎంతమంది దాన్ని బుర్రకెక్కించుకున్నారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత కట్టావు అంత వసూలు చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి కృప నాకు ఇస్తున్నా అన్నవాడు దేవునికి స్తోత్రాలు. పక్కన వాళ్ళు చెప్పండి, ఎంత కట్టాను అంత వసూలు, అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తానని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవ్వలేడా దేవుడు? ఎవరు మారాలి అది జరగాలంటే? ఎవరు మారాలి? నీ మాటలు మారాలి, నీ విశ్వాసం వాక్కులు మారాలి. ఎప్పుడు నీ బ్రతుకుని ఒక బాక్స్లో పెట్టే మాటలు మాట్లాడమాక. ఆ బావిలో కప్పున్నట్లుగా అక్కడ అదే లోకం అనుకోమాక. తనను దేవుడుగా చేసుకున్న జనులంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అటువంటి కృప మీ అందరి మీదకి వచ్చును గాక. ఎందుకో తెలుసా? విశ్వాసంలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఎవరి శక్తి తెలుసా? దేవుని శక్తి ఉంది. ప్రభువు మీద ఆధారపడే వాళ్ళు ప్రభుని చూపిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా, వారి ఒంటిలో వాళ్ళు ఎక్కడ ఉంటున్నా కానీ దేవుని శక్తిని అనేకులకు చూపిస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవిశ్వాసపు మాటలు పలుకుతూ ఏదో దొరుకుద్ది అనుకోవటం అవివేకం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపనమ్మకపు మాటలు పలుకుతూ ప్రభువు దగ్గరికి రావటం చాలా దుర్మార్గం. దేవునికి స్తోత్రాలు. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియో తన్ను అడుగు వారికి నమ్మి రావాలి. ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు నమ్మి? ఈరోజు ప్రభు నా జీవితాన్ని ఈ వారంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ వారంలో నా చెయ్యి అడుక్కునే స్థితిలో ఇచ్చే స్థితిలో ఉంటుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ నెలలో నా అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. అటువంటి సమృద్ధిలోకి నా గిన్నె నిండి పొర్లిపారే స్థితిలోకి ఈ నెలలో నన్ను నడిపించబోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట పలుకుతున్నావంటే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? ఎవరి దగ్గరికి వచ్చావు? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మి మీరు వచ్చారు కాబట్టి ఆ నమ్మకం మిమ్మల్ని ఒమ్ము చేయదు. ఆ నమ్మకంలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమంది నమ్మి ప్రభు దగ్గరికి వచ్చారు? ఎంతమంది నమ్మి ప్రభు దగ్గరికి వచ్చారు? ఈ ప్రభువే నాకు దిక్కు, ప్రభు నాకు సహాయం చేస్తాడు నమ్మిన వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా రోగాన్ని తగ్గిస్తాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా బిడ్డలను పరిస్థితులు మారుస్తాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయబోతాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతుల పైకి ఎదిగి అడిగి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా మందులు తగ్గిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
తన యందు భయభక్తులు గలవారికి నీతిశుడు ఉదయించడు, ఆయన రెక్కల కింద ఏముందంట? కొవ్విన దూడవలే. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొవ్విన దూడవలే గంతులు వేస్తారన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ పరిమాణాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలి. ఆ కెపాసిటీని పెంచాలి. ఆ విశ్వాస పరిమాణం పెరగనంత కాలం దేవుని కార్యాలు మనం చూడం. ఆ పరిమాణాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నరకంలో అగ్నిగుండంలో పడేది ఎవరో తెలుసా? అవిశ్వాసులు, పిరికివారు, అబద్ధికులని ఉంది. అబద్ధికులు, అవిశ్వాసులు, పిరికివారు అగ్నిగుండంలో పాలుది రెండో మరణము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితులైనా నువ్వు ధైర్యంగానే ఉండాలి. ఎట్టి పరిస్థితులైనా నమ్మకంతోనే ఉండాలి. ఎట్టి పరిస్థితులను ప్రభు నాకు అన్యాయం చేయడం, అంతేగాని ప్రతిదానికి ఎప్పుడు కూడా మనం అట్లా ఆలోచించడానికి వీలు లేదు. ఇప్పుడు జూబాబు లేడనుకోండి, ధైర్యంగానే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జూబాబు వెళ్ళిపోయిన తర్వాత నేను లెక్కేస్తే 27 మీటింగ్స్కి వెళ్ళాను నేను. 27. ఆ తర్వాత వారం నుంచే అనేకులు నన్ను సువార్త పరిచర్కి విలేజెస్ పిలిస్తే 27 మీటింగ్స్కి వెళ్ళాను. 527 ఆత్మలను ప్రభు దగ్గరికి తిప్పటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రాలు. జూ గురించే లాస్ట్ చెప్పి ఆయన సాక్ష్యం ద్వారా యవన పిల్లలు 527. కావాలంటే లెక్క తప్పు కాదు, మీరు వెళ్ళి ఫేస్బుక్లో చూసుకోండి. ప్రతిదీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. జూ తర్వాత మీటింగ్స్ అన్నీ లెక్కేసుకుంటా వచ్చాను. 27 మీటింగ్స్ సంవత్సరంలో 527 ఆత్మలను ప్రభు వైపు తిప్పి వాళ్ళ స్థానాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకొని వారి హృదయంలో ప్రభుకు స్థానం ఇచ్చి నోటితో ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్న వారు రక్షించబడ్డారని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి. అంతేగాని అవిశ్వాసంతో ఉండకూడదు. ఏ పని చేస్తున్నా ప్రభు చేస్తాడు. ఈరోజు బాగలేదు, భయపడొద్దు, నా ప్రభు రేపు సహాయం చేస్తాడు. ఈరోజు రేపు 2 కల్పిస్తాడు నా దేవుడు అని ఎప్పుడు ధైర్యంతోనే ఉండాలి. ఎప్పుడు నిబ్రమైన మనసుతోనే ఉండాలి. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, మోషే చనిపోయాడు, నువ్వు భయపడమాక, మోషేకి ఎలాగ తోడుకున్నానో నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని ఇంకో మాట చెప్పాడు. ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండు, దాని నుంచి నువ్వు తొలగిపోవద్దని చెప్పాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విశ్వాసాన్ని పెంచే ముందేంటో తెలుసా? దేవుని వాక్యము, దేవుని సన్నిధి. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం సాగాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను.